విన్ అగ్రిప్లస్ యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, మీ అందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే మనం పర్మనెంట్ కల్చర్ అనేది చేస్తూ ఉన్నాం. అట్లాగే పిల్లలు అనేది కూడా సప్లై చేస్తున్నాం అన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి ఇది వచ్చేసి ఫీడ్ అండి, పర్మనెంట్కి వచ్చేటటువంటి ఫీడ్. ఇది వచ్చేసరికి మొన్న తెచ్చినటువంటి ఫీడ్ ఏదైతే ఉందో అది వచ్చేసి 42 ప్రోటీన్ ఆ రేంజ్లో ఉంటుందండి. ఇది వచ్చేసరికి 40 ప్రోటీన్. అంటే పెరిగే కొద్దిగా కూడా ఫీడ్ అనేది ప్రోటీన్ కొంచెం తగ్గుతూ ఉంటుంది. మినిమం 40 ప్రోటీన్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటే ఫిష్ యొక్క గ్రోత్ అనేది బాగుంటుంది. దీంట్లో కెనబాలిజం అనేది ఉంటుంది కాబట్టి ఒకదాన్ని ఒకటి చంపుకొని తినేటటువంటి స్వభావం కలిగినటువంటి జీవులు కాబట్టి మనం ఏంటంటే ఎక్కువ ప్రోటీన్ కంటెంట్ ఉన్నటువంటి ఫీడ్ ఏదైతే ఇస్తామో అప్పుడు ఒకదాని మీద ఒకటి ఆధారపడకుండా ఫీడ్ మీద బేస్ అవుతూ ఉంటాయండి. సో మనం వీటన్నిటిని కూడా ఫీడ్కి కన్వర్ట్ చేయడం చాలా కొంచెం కష్టమైంది. బట్ కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి సీడ్ ఏదైతే ఉందో ఆ సీడ్ మొత్తం కూడా ఫీడ్ కన్వర్ట్ అయింది. సో ఇప్పుడు మన దగ్గర మీరు చూడొచ్చు, అటు చూపించండి, ఇటు చూడొచ్చు. మన ఫీడ్ అయ్యంగానే ఫీడ్కి ఆ కొరమైన పిల్ల అనేది రావడం మీరు గమనించవచ్చు. సో మన దగ్గర ఉన్నటువంటి ఫీడ్ ఏదైతే సీడ్ ఉందో ఆ సీడ్ ఒరిజినల్ కొరమెన్ అండి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఒరిజినల్ కొరమెన్ దొరకడం అనేది చాలా కష్టతరంగా ఉంది. సో ఇప్పుడు మనం కొల్లెట్లో ఉన్నటువంటి సరికి ఏదైతే ఉందో దాని యొక్క సీడ్ మొత్తం కూడా మనం కలెక్ట్ చేయించుకుని కొంతమంది చేత ఇలా మనం వేసినటువంటి ట్యాంకులో మనం వేయడం అయితే ఉంది. ఒక ట్యాంక్ ఒకసారి చూపించండి. ఇది వచ్చేసరికి మనం తీసుకున్నటువంటి ట్యాంక్ అండి. ఈ ట్యాంక్లో మనం ఈ కొరమైన పిల్లలు అనేది కొంచెం చేసి సైజ్ చేసి మనం కొరమైన పిల్లల్ని కొంతమందికి సప్లై చేస్తూ ఉన్నాం. సో మీ ఎవరికన్నా కొరమైన మీద కల్చర్ మీద అవగాహన ఉండి లేదా కొరమైన కల్చర్ చేయాలనే ఉద్దేశంతో ఉంటే కనుక మన దగ్గర నుంచి సీడ్ అయితే మనం సప్లై చేస్తాం. అట్లాగే టెక్నికల్ సపోర్ట్ అనేది మేమే ఇస్తామండి. ఫస్ట్ నుంచి మీరు హార్వెస్ట్ చేసుకునే టైం వరకు కూడా మీకు ఎటువంటి డౌట్స్ అనేది రేజ్ అయినా సరే లేదా కొరమైన సీడ్లో కనుక కొరమైన పిల్లల్లో కనుక ఏమైనా ప్రాబ్లం అనేది వస్తే దాన్ని రెక్టిఫై చేయగలిగేటటువంటి క్యాపబిలిటీ ఉన్నటువంటి వ్యక్తులం. సో మీకు టెక్నికల్గాను అట్లాగే మీకు ఇచ్చేటటువంటి సజెషన్ల పరంగా మేము 24 hours కూడా మీతో కాంటాక్ట్లో ఉండగలుగుతాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.